ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు. ఇది పచ్చి రొయ్యల ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఒక వీడియోలో ముందు వాయిస్ పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ పోసేసి అందుట్లో క్లీన్ చేస్తే రొయ్యలన్నీ కూడా పచ్చి రొయ్యలు సరిపడా ఆయిల్లో వేసాం అనమాట ఫ్రెండ్స్. అది ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు పసుపు వేస్తున్నాము. అంటే మా ఇంట్లో మేము ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, పసుపును సాల్ట్ సరిపడా వేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత కొంచెంసేపు కుక్ అయిన తర్వాత వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అదంతా కూడా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కారము మసాలా అది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యలన్నీ కూడా ఫ్రెండ్స్. ఇది మూత తీస్తున్నా, కుక్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ ఎలా వచ్చిందో ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఎగిరిపోతే అప్పుడు మనం కారమును మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కుక్ అవుతుంది. పచ్చిరొయ్యలు తీసేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుని ఓన్లీ ముందు ఆయిల్ పోసి అందుట్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అందుట్లో వేసేసుకుని అందుట్లో పసుపు సాల్ట్ వేసేసుకుని కుక్కించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కుక్ అవుతుండగా వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత పసుపు కారం వేసిన తర్వాత మసాలా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయలేదు. ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో కారం వేస్తాం అనమాట. వాటర్ మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మతో చేయిస్తూ నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ దీంట్లో ఎండు కొబ్బరితో పాటు ఓన్లీ ఏంటంటే ఇది ధనియాల పౌడర్ అనమాట, మిక్సీ చేసేసింది కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. అదంటే కొంచెం గ్రేవీ రావడానికి అనమాట, పొడి మసాలా. ఇప్పుడు పొడి మసాలా కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో కొత్తిమీర కూడా కట్ చేసి లాస్ట్లో కట్ చేసే ముందు ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పొడి పొడిగా ఉంటుంది అనమాట. రైస్లో తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒట్టిదే తినేవాళ్ళు, లేదనుకుంటే కొంతమంది పప్పుచారు కానీ టమాటా రసం కానీ చింతపండు రసం కానీ పెట్టుకుని ఇది నంజుకు తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్రైని మా ఇంట్లో అంటే ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఇలా ఒట్టి ఫ్రైతోనే రైస్ తినేస్తాము. ఎప్పుడన్నా రేరుగా చారు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పచ్చి రొయ్యలు ఫ్రై అనమాట. మా ఇంట్లో మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్. అమ్మ చేసినా నేను చేసినా ఇలాగే చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఇదంతా కూడా కంప్లీట్గా అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు ఫ్రై చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట రొయ్యలు. ఇది దగ్గరగా పెట్టి చూపిస్తున్నా. ఈ ఫ్రై వచ్చి రైస్తో తినచ్చు,
లేదంటే చింతపండు రసం కూడా పెట్టాం ఫ్రెండ్స్, అది రెండు కూడా కలిపి తినొచ్చు అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైగర్ ఫ్రై అనమాట, మీడియం సైజ్ ఫ్రెండ్స్. ఇది టమాటా రసం, రైస్, రొయ్యల ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రైస్ను రొయ్యల ఫ్రై అనమాట, చూడండి.